పులావ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్ అవ్వచ్చు, హై ఫ్లేమ్ అవ్వచ్చు, బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం బిర్యానీ మసాలా, మనం చెక్క, లవంగం, ఆకు, తర్వాత కసూరి మేతి అండ్ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బెస్ట్. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ యాడ్ చేసి, నేనైతే కాయలు అలాగే వేయను, ఇలా ప్యూరీ చేసే వేస్తాను. అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. డిస్టర్బెన్స్ కూడా ఉండదు మనం తినేటప్పుడు. టొమాటో ప్యూరీ యాడ్ చేసి బాగా మగ్గిన తర్వాత దమ్ బిర్యానీ మసాలా నేను ఇది యాడ్ చేశాను. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. 10 రూపీ ప్యాకెట్స్ 2 దమ్ బిర్యానీ మసాలా తీసుకున్నాను. తగినంత ఉప్పు యాడ్ చేసి అండ్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసి కలిపేసుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఈ రెసిపీకి మనం ఎలాంటి కర్డ్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇలాగా ఆయిల్ మొత్తం కొంచెం పైకి వచ్చేంత వరకు కుక్ అయిన తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్. నాకు బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేను లిటిల్ బిట్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత సింపుల్గా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసేసుకోవడమే. వేసేసి ఇలా లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత చికెన్ చూడటానికి చాలా టెండర్గా చాలా బాగుంటుంది. తినేద్దామా అనిపించేటట్టు ఉంటుంది. టెంప్ట్ అయ్యి తినకండే. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూత క్లోజ్ చేసి వాటర్ ఏం వేయకండి. దానికి ఉన్న మసాలా చికెన్లో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోతుంది. కాసేపు తర్వాత చూసామంటే చికెన్ బాగా కుక్ అయి ఉంటుంది. ఇలా ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చి ఉంటుంది. అప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ బియ్యం తీసి పెట్టుకుంటాం కదా, దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవడమే. ఇలా ఒకవేళ అడుగంటింటే ఇలా స్పూన్తోనే స్మాష్ చేస్తూ రఫ్ చేసుకోవాలి. దానికి తగినన్ని వాటర్ వేసి తర్వాత సాల్ట్, కారం సరిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసి ఏదైనా తక్కువ అయినా కూడా యాడ్ చేసుకోండి. అండ్ మనం వాటర్ అన్ని వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎలాంటివి మసాలా యాడ్ చేసిన అవసరం లేదు. కొంచెం ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే ధనియా పౌడర్ వేసి కలిపేసుకోండి. ఎందుకంటే దమ్ బిర్యానీ మసాలాలో కారం, తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఏవి యూస్ చేయకండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నార్మల్ ఉత్తి ధనియా పౌడర్ ఇలా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. తగినంత ఉప్పు కూడా చూసుకొని కలిపేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం పెట్టుకుంటాం కదా, ఆ బియ్యంని వేసి లో ఫ్లేమ్లో ఇలా కుక్ అయిన తర్వాత చూడండి వాటర్ బాగా మరిగింటాయి కదా, ఇలా బియ్యం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ దాని మీద ఏదైనా బరువుగా ఉన్న వస్తువు ఏదైనా పెట్టేసి వదిలేసేయండి. తర్వాత మనం మధ్యలో డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ అయితే చాలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం వల్ల మొత్తం బాగా చికెన్ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, మంచిగా పొడి పొడిగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా బాగుంటుంది. కంపల్సరీగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండ్ 10 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ పులావ్ రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి 35 మినిట్స్ ఇలా టైం పడుతుంది. చూసారా, సింపుల్గా బిర్యానీ కంటే ఈ పులావే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత పులావ్ అయిపోయింది, ఇంకా కర్రీ కావాలి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో కాదు, 1 కిలో. దీంట్లో హార్ట్, లివర్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇది కర్రీకి కొంచెం పచ్చిమిర్చి, ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసేయాలి. నాకు తెలిసి హార్ట్స్ అవన్నీ తీసేసి లాస్ట్లో మసాలా మొత్తం వేసిన తర్వాత యాడ్ చేస్తే ఇంకా బెస్ట్ నాకు తెలిసి. నేను ముందే వేసేయడం వల్ల పాపం కొంచెం నలిగిపోయినట్టు అయిపోయింది.
తర్వాత కొబ్బరి, లవంగం, చెక్క అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది వేసి ఇలా కలిపేసుకోవడమే. కలిపిన తర్వాత దానికి కావాల్సిన మసాలా కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్ అంతే. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్లోనే నేను కుక్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ కర్రీ మనం కలుపుతూనే ఉంటాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. పుదీనా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్లో కాంబినేషన్ కాబట్టి. కర్రీ రైస్లోకి అయితే ఒకలా చేయాలి, రాగి సంగటిలోకి అయితే ఒకలా చేయాలి, నార్మల్ వైట్ రైస్లోకి అయితే ఒకలా చేయాలి. మనం ఇప్పుడు చేస్తున్నది చికెన్ పులావ్లోకి కాబట్టి మనం ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ రెండింటికి బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది. తర్వాత నేను కొంచెం ఒక 2-3 టొమాటోస్ ప్యూరీ యాడ్ చేశాను. టొమాటోస్ నేను అలాగే వేయలేదు, ప్యూరీ యాడ్ చేసి ఇలా కలిపేసుకోవడమే. చికెన్ మొత్తం మ్యారినేషన్ లాగా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు తగినంత ధనియా పౌడర్, కారము, కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటే కర్రీ మనకి రెడీ అయిపోతుంది. సో చూడడానికి కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పులావ్లోకి కూడా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. సో ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఒక్కసారి ట్రై చేసామంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. సో ఇది చెప్పడమే కాదు నిజంగానే చాలా బాగుంటుంది. నాకైతే ఎప్పుడు చికెన్ తెచ్చినా నేను ఈ రెసిపీ అయితే మ్యాండేటరీగా చేస్తాను. సో దాట్స్ వై మీతో షేర్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీస్ ఆల్మోస్ట్ మన ఛానల్లో 5-6 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేసేసి మీకు నచ్చిన రెసిపీ ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.